దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యుద్ధను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి సమస్తమేమో కలుగును గాక. చక్కటి వాగ్దానమును ధ్యాన సందేశమును మనకు దేవుడు రోజు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు, మహోన్నతమైన దేవుడు, మహాగణుడు, పరిశుద్ధుడు. ఆయన దేవుని కుడిపార్శ్వం ముందు విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు, ఆయన సింహాసనం ముందు కూర్చున్నటువంటి దేవుడు. ఆయనట మన కొరకు ఎక్కడికి వచ్చాడు? ఈ భూలోకంలో విరిగి నెలిన హృదయంతో బాధపడుతూ ఉన్నటువంటి వారి యొక్క బాధ తీర్చడానికి ఆయన ఈ భూలోకంలోనికి వచ్చి ఉన్నాడు. సింహాసనం విడిచిపెట్టి శిలువకు దిగి వచ్చిన నా యేసయ్య ఎందుకొరకు అంటే, మనకు నుండి సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి ఎంతగానో కృంగికృషించిపోతూ ఎవరికి చెప్పుకొని బాధ వేదంతో ఉన్నామని చెప్పి నా దేవుడు ఆ యొక్క మహా ఉన్నతమైన ప్రదేశాన్ని, స్థలాన్ని విడిచిపెట్టి నీ ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడం కొరకు వినయము గల వారి ప్రాణమును, అనగా ఎవరైతే దీన మనస్సు కలిగి, ఎవరైతే వారి నుండి సమస్యలను బట్టి ఇష్టానుసారంగా మాట్లాడకుండా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకుండా వినయం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటారో వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయడం కొరకు, వారి కుటుంబాల్లో గొప్ప ఉజ్జీవం తీసుకురావడం కొరకు దేవుడు వారి ఎత్తుకు వస్తా ఉన్నాడు, వారితో నివాసం చేస్తాడు. విరిగి నలిగిన నీ హృదయాన్ని కూడా దేవుడు ఉజ్జీవింప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగికృషించిపోతున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావో, ఆయన మహాగణుడు, మహా ఉన్నతమైన దేవుడు. ఆయన పరలోకము సింహాసనం విడిచిపెట్టి నీ విరిగి నెలిన హృదయాన్ని ఉజ్జీవింపజేయడం కొరకు నీ ఎదుకు వస్తూ ఉన్నాడు. నీవు నా తండ్రి అని ఒక్కసారి ప్రార్థించగలిగినట్లయితే ఆయన సిద్ధంగా ఉండి వెంటనే నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పేసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి నీకు సమస్యల నుంచి విడుదల కలగజేయడమే కాదు, కానీ ఈ ప్రాణం ఉజ్జీవింపబడుతుంది. నిజంగా చాలామంది ప్రాణాలు విసికి వేసారిపోయి ఎందుకు ఈ బ్రతుకు అనేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎందుకంటే సమస్యలు అలా ఉంటా ఉంటాయి. ప్రియ సహోదరుడా, ఇదిగో సమస్యలో ఉన్నవా, ఇబ్బంది కొలిలో ఉన్నవా, విరిగి నెలిన హృదయంతో బాధపడుతూ ఉన్నవా? అవును, దేవునికి అటువంటి వారంటే ఎంతో ఇష్టం. అటువంటి వారిని దేవుడు ఎంతగానో చేరదీసేవాడై ఉన్నాడు. ఈరోజు నీకున్న సమస్య ఏదైనా కావచ్చు. సమస్యలు నిన్ను బలహీనపరచవచ్చు, సమస్యలు నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, సమస్య నిన్ను బాధ పెట్టే విధంగా ఇంకా కృంగికృషించిపోయే విధంగా ఉండొచ్చు. కానీ సమస్యల వైపు చూస్తే మనము బలపరచబడలేము. దేవుని వైపు చూద్దాం. సమస్య ఎంత పెద్దయినా కానీ దేవుని వైపు చూస్తే ఆ సమస్య చిన్నదిగా మార్చబడుతుంది, నీ నుండి తొలగిపోతుంది. నీవు బలహీనంగా ఉంటూ ఏమాత్రం చలనం లేకుండా, ఏమాత్రము ఉద్యోగం లేని పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు చెప్తున్నాడు, వారి ప్రాణాలను నేను ఉజ్జీవింపచేస్తాను. నీ కుటుంబంలో ఆ ఉద్యోగం దేవుడు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా కానీ నా దేవుడు ఈరోజు ఇస్తున్న మాట నమ్మండి. నేనెంత, నా బ్రతికెంత, నా దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడతాడు, నాకు సహాయం చేస్తాడంటే ఎస్, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తూ ఉంది యెషయా గ్రంథంలో, ఆయన విరిగి నెలిన వారి హృదయమును ఉజ్జీవింపచేస్తాడు. మహోన్నతుడును మహాగణుడు నిత్య నివాసిన దేవుడు ఆ పరలోకము సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలోనికి వచ్చిన దేవుడు ఈరోజు నీకున్న పరిస్థితుల్లో నీ దగ్గరకు వచ్చి నిన్ను బలపరచబోతున్నాడు, ఉజ్జీవింపు చేయబోతున్నాడు.
దేవునికి మేము కలుగాక. కనుక ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కానీ దేవుని చూడు, నీ ప్రాణాన్ని నీకున్నటి సమస్తమును నా దేవుడు బలపరిచి నిన్ను నీ కుటుంబాన్ని ఉజ్జీవింపచేయను గాక, ప్రగతి పదంలో నడిపించును గాక. మరి ఈ వాగ్దానం నమ్మినట్లయితే నా జీవితంలో నా దేవుడు నాకు ఉజ్జీవాన్ని ఇస్తాడు, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదం దయచేస్తాడని నమ్మినట్లయితే నా తోడు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, మహోన్నతుల వందనాలు, స్తోత్రాలు, గొప్ప దేవుడ, కనికరం గల దేవా, స్తోత్రంనైనా విరిగి నిలిన హృదయాలను ఏను ఆలోచించేవాడు కాదని, ఏ వారి ప్రాణాలను తండ్రి ఉజ్జీవింపచేసేవాడవని ప్రభు తండ్రి నీ వాక్యం ద్వారా వాక్య ద్వారా మాతో మాట్లాడుతున్నారు. నిజమే తండ్రి, మా పరిస్థితులలో మాకున్న ఇబ్బందులను బట్టి, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సేవాపరంగా వచ్చినటువంటి తండ్రి సమస్యలను బట్టి ప్రభు తండ్రి విరిగి నెల హృదయంతో ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకోనండి. మా కుటుంబాల్లో, అందరి కుటుంబాల్లో తండ్రి నీ యొక్క నూతనమైనటువంటి మేలులతో తృప్తిపరచండి, ఆరోగ్యాలను దయచేయండి, ఉజ్జీవం దయచేయం పెట్టుకుంటున్నాం. పడిపోతున్న స్థితిలో మీరు లేవనెత్తండి, మీరే బలపరచండి, ఉజ్జీవం దయచేసి సహాయం దయచేయమని. ప్రస్తుతము బాధపడుతుంటే ఏ బాధ అయినా కావచ్చు, ఆ బాధను బట్టి వారు కృషించిపోకున్నట్టుగా, పడిపోకున్నట్టుగా మీరే బలపరిచి మీ నా మహిమార్థమైన ఇప్పుడు సహాయం దయచేయమని. ప్రతి కష్టము, నష్టము, బాధ, బలహీనత, రోగము, ఇరుకు ఇబ్బంది, అనారోగ్యము, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచమని, ఉజ్జీవం దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.